మోక్షపు మార్గం క్రీస్తునాథుడే మోక్షపు మార్గం సంధ్య మేలకు నరులారా స్వరూపుడు శ్రీ పరాత్పరుడు ప్రేమ స్వరూపుడు శ్రీ పరాత్పరుడు పతిత మానవుల వేషుచునటే ప్రేమ స్వరూపుడు శ్రీ పరాత్పరుడు పతిత మానవుల వేషుచునటే శిక్షకులు దైవములైరో సంధ్య మేలకు నరులారా శ్రీ క్రీస్తునాథుడే మోక్షపు మార్గము క్రీస్తునాథుడే మోక్షపు మార్గము సంధ్య మేలకు నరులారా పతితులక్షాలను చేసెడి యత్నము పతితులక్షాలను చేసెడి యత్నము చేయకయే పతితులను దునుమునే యోచు పరయో నరులారా యోచు పరే మానవులారా ఆ ప్రేమ స్వరూపుడు క్రౌర్యము చూపునటే సంధ్య మేలకు నరులారా శ్రీ క్రీస్తునాథుడే మోక్షపు మార్గము క్రీస్తునాథుడే మోక్షపు మార్గము సంధ్య మేలకు నరులారా నరపరేశులను కలుపను క్రీస్తు నరపరేశులను కలుపను క్రీస్తు నిందికి నేలకు నడుమ వేలేగా నరపరేశులను కలుపను క్రీస్తు నిందికి నేలకు నడుమ వేలేగా పరికి
చెప్పిన ఆఖరికి కంక్లూజన్ అది. క్రీస్తునాథుడే మోక్షపు మార్గము. అయ్యా, ఎందుకు ఈ సభలు పెట్టారు, ఎందుకు గొడవ, ఇంతసేపు టైం ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇలాగ మమ్మల్ని బాధ పెడుతున్నారు, అసలు నీ బాధ ఏంటో చెప్పు అయ్యా ఒక ముక్కలో అంటే, అదయ్యా బాబు సత్యం అది. క్రీస్తునాథుడే మోక్షపు మార్గము, సందేహ మేలకు నరులారా. అంటే సందేహాలు ఉన్నాయి, మరి ఉండవు. మనిషి అన్న తర్వాత సందేహాలు ఉంటాయి, అవి తీర్చడానికే ఈ సభలు పిల్లారా. కనుక మనం మన సందేహ నివృత్తి కోసం మనం ముందుకు సాగుదాం. ఒక పావు గంట ప్రసంగం చేస్తాను, ఎక్కువసేపు మాట్లాడనండి. కేవలం 15 పరలోక నిమిషాలు. పిల్లారా, మరి జరిగే పనైనా పావు గంటలో స్వార్థ చెప్పటం, అందులో పోయి ఏ దుర్మార్గుడు మొన్నటి నుంచి పడతానే ఉన్నాం వీడితో బాధ. పిల్లారా, మీరందరూ ప్రార్థనా పూర్వకంగా కూర్చోవాలని మనవి చేస్తున్నాను. ప్రభువా, తొందరగా ముగించే జ్ఞానం వీడికి దయచేయము అని మీరు ప్రార్థన చేయాలి. నేను ముగించలేకపోతే మీరు సరిగ్గా ప్రార్థన చేయలేదు అనుకుంటానంటే. ఈ సభల్లో ఇంతకుముందు దేవుడు పలికించిన సందేశాలు క్యాసెట్లు చేయబడి రెడీగా ఉన్నాయి. క్యాసెట్లైనా మరి మొదటి ప్రసంగం సరి అయిన దేవభక్తి సాధన. దేవభక్తి సాధన అంటే ఏమిటో మొదటి ప్రసంగంలో చెప్పాను. అన్ని మతాల్లో భక్తి చేస్తున్నారు, కానీ దానివల్ల ప్రయోజనం ఉందా? అసలైన దేవభక్తి అంటే ఏమిటో చెప్పాను, అది మొదటి ప్రసంగం. తేజోవాసుల విధులు, తేజోవాసుల విధులు, టైటిల్ కరెక్ట్ చేయండి బుక్ స్టాల్ వాడు. తేజోవాసుల విధులు అనేది రెండవ ప్రసంగం. ఏంజలాలజీ చెప్పాను అందులో, బైబిల్ స్టడీలో 24th మార్నింగ్, 24th ఈవినింగ్. నిన్న యేసు 2 జన్మలు అనే విషయాన్ని చెప్పాను. ప్రియులారా, మరి ఇవి అవసరం ఉన్నవారు తప్పకుండా తీసుకొని విని మేలు పొందండి. దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి మనం మరోసారి తొంగి చూద్దాం. యోబు గ్రంథము, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి యోబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము మనము చదివి చూద్దాం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. యోబు గ్రంథము 36:26. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ కడవరి కాలములలో, కడవరి వాన కాలములో తెలియదు. లాజరు సమాధి ముందు మృతులై కుళ్ళిపోయిన శవమైన లాజరును లేపడానికి సుదీర్ఘ ప్రసంగం నువ్వు చేయలేదు. సుదీర్ఘ ప్రసంగం అవసరం కాలేదు. ఒక మాటే పలికావు, మృతుడు సజీవుడై బయటకు వచ్చినాడు. ఒక మాటే సృష్టి ఆరంభంలో పలికావు నాయన. అంధకారంలో పట్టజాలని వెలుగు కలిగింది. ఇప్పుడు మరోసారి మాట్లాడండి. ఒక మాట మాట్లాడినా చాలు, మా బ్రతుకు ధన్యమైపోతుంది. మీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడమని యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా క్లుప్తముగా, సంక్షిప్తముగా నేను మాట్లాడతాను గనుక మీరు శ్రద్ధగా ఏకాగ్రతతో వినాలి అని మిమ్మల్ని ప్రత్యేకంగా వినమ్రుడనై మనవి చేస్తూ ఉన్నాను. సృష్టికర్త అయిన దేవునికి ఉన్న అనేక లక్షణములలో ఒకటి అర్థము కాకుండుట.
ఆయన మన అవగాహనకు మించినవాడు. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము అని ప్రవక్త ప్రవచిస్తున్నాడు. God is beyond our understanding. ఆయన మన అవగాహన శక్తికి మించిన వాడు. ప్రియులారా, రుమేనియా కమ్యూనిస్టు చెరసాలలో అనేక సంవత్సరాలు, 14 సంవత్సరాలు పైబడి చిత్రవదలు, చిత్రహింసను అనుభవించి పాశ్చాత్య దేశాల జోక్యము చేత బయటికి విడిపించబడి బయటికి వచ్చినటువంటి రిచర్డ్ వోమ్బ్రాండ్ గారు టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే ఒక గ్రంథాన్ని రాశారు. క్రీస్తు కొరకు శ్రమ పెట్టబడినటువంటి ఒక విశ్వాస వీరునిగా మాత్రమే రిచర్డ్ వోమ్బ్రాండ్ గారు అందరికీ తెలుసు. ఆయనలో ఇంకొక వ్యక్తిత్వం ఉంది. ఆయన మహావేదాంతి, తత్వశాస్త్రవేత్త. ఆయనలో ఒక విషయమే తెలుసు అందరికీ, శ్రమను అనుభవించి తన విశ్వాసాన్ని కాపాడుకున్న యోధుడు అని. కానీ ఇంకొక కోణం ఉంది ఆయన వ్యక్తిత్వంలో. ఆయన ఒక మహాజ్ఞాని, మేధావి. ఆయన రాసిన గ్రంథాలు దురదృష్టవశాత్తు ఇప్పుడు దొరకడం లేదు. అందులో అనేకమైన వేదాంత సత్యాలు ఆయన చెబుతారు. ఆయన ద ఆన్సర్ ఫర్ ఏథీస్ట్ హ్యాండ్ బుక్ అనే ఒక గ్రంథం రాశారు. మనకు బైబిల్ ఎలాగో ప్రామాణిక గ్రంథం ఉందో, నాస్తిక మిత్రులందరికీ ఒక ప్రామాణిక గ్రంథం ఉంది. దేవుడు లేడని ఎట్లా నిరూపించాలి, దేవుడు ఉన్నాడనే వాళ్ళను ప్రశ్నలు వేసి ఎలా మగతిక పెట్టాలి అని వాళ్లకు రెడీగా ఆన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక హ్యాండ్ బుక్ ఫర్ ఏథీస్ట్ అనే బుక్ ఉంది. దానికి రిచర్డ్ వోమ్బ్రాండ్ గారు దానికి జవాబు రాశారు. ద ఆన్సర్ ఫర్ ద ఏథీస్ట్ హ్యాండ్ బుక్ అనే ఒక గ్రంథాన్ని వారు రచించారు. ఆ గ్రంథం నేను చదివాను. ఎవ్రీ సీరియస్ మైండెడ్ క్రిస్టియన్ తప్పక ఆ గ్రంథాన్ని చదవాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎందుకు అంటే చాలా విశేషమైనటువంటి మాటలు దేవుని గూర్చి వారు అందులో రాశారు. దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న వస్తే, దేవుడు ఉన్నాడు అనే మాట తప్పు అంటాడు ఆయన. దేవుడు ఉన్నాడనే మాట తప్పు అంటాడు. అదేంటయ్యా నువ్వు ఆస్తికుడివి కదా, నాస్తికుడిలాగా మాట్లాడుతున్నావు ఏమిటంటే, దేవుడు నిత్య నూతనుడు, ఆయన ఉన్నాడు అనకూడదు. గాడ్ హ్యాపెన్స్ ఎవ్రీ మూమెంట్ అని అంటాడు. దేవుడు ఉన్నాడు కాదు, దేవుడు హ్యాపెన్స్, గాడ్ హ్యాపెన్స్. ఎలాగంటే చెబుతాడు, గోదావరి నదిలో నువ్వు నిలబడ్డా, ఏదైనా ఒక నదిలో నిలబడ్డావు అనుకో, ఒక నదిలో నిలబడితే ఏ రెండు సెకండ్లు కూడా, ఎనీ 2 seconds you don't stand in the same water. Any 2 seconds you don't stand in the same water. ఇప్పుడున్న నీళ్లు మరుక్షణములో నీ చుట్టూ ఉండవు. నీ చుట్టూ ఎప్పుడు కొత్త నీరు నది ప్రవహిస్తూ వెళ్ళిపోతా ఉంది. దేవుడు కూడా అలాగే. నిన్న నీ చుట్టున్న దేవుడు, ఇవాళ నీ చుట్టున్న దేవుడు ఒకటి కాదు, నిత్య నూతనము. ఆయన పారే మహానది లాంటి వాడు అంటారు. ఆయన కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుని గూర్చి మరో మాట అంటాడు ఆయన, ఏమిటంటే, దేవుని గూర్చి నేను ఎప్పటికీ నా మనస్సులో సరైన
సంపూర్ణమైన చిత్రాన్ని, అవగాహనను నేను నా మనస్సులో ఎప్పటికీ పొందలేను. ఎందుకు అంటే దేవుణ్ణి గూర్చి నా మనస్సులో సరైన అభిప్రాయం, పరిపూర్ణమైన అవగాహన నా మనస్సులోకి వచ్చినప్పుడు దేవుడు నా మనస్సు కంటే చిన్నవాడైపోతాడు. నా మనస్సు దేవుని కంటే పెద్దదైపోతుంది. సంచిలో ఏనుగును పెట్టలేము. పెట్టగలిగిన నాడు ఆ సంచి ఏనుగు కంటే పెద్దదా చిన్నదా? ఏనుగు కంటే పెద్ద సంచి అయి ఉండాలి. దేవుణ్ణి నా మైండ్లో పెట్టగలిగితే నా మైండ్ దేవుని కంటే పెద్దదై ఉండాలి. దేవుడు నా మైండ్ కంటే చిన్నోడైపోతాడు. దేవుణ్ణి గూర్చి ఎప్పటికీ నా భాషలో, మానవ భాషలో నేను సరైన వర్ణన నేను ఇవ్వలేను. ఎందుకంటే దేవుణ్ణి నా నాలుకతో నేను పరిపూర్ణంగా వివరించగలిగిన నాడు దేవుడు నా భాష కంటే చిన్నోడైపోతాడు. సంచి కంటే ఏనుగు చిన్నదైనట్టు. గనక ఎన్నటికీ నేను అర్థం చేసుకోలేని దేవుడు, ఎన్నటికీ నేను వివరించలేని దేవుడు నాకున్నాడు. ఎందుకు నేను సిగ్గుపడడం లేదు, గర్విస్తున్నాను. ఎందుకంటే నేను అర్థం చేసుకోగల దేవుడు, నేను వివరించగల దేవుడు, నాకంటే చిన్నోడైన దేవుడు శ్రమలో నాకేం సహాయం చేస్తాడు? పాపం నేనే ఆయనకు సహాయం చేయాల్సి వస్తుంది. దేవుడు నా భాషను మించిన వాడు, నా మనస్సును మించిన వాడు గనుక, నాకన్నా పెద్దవాడు గనుక నాకు కష్టం వచ్చినప్పుడు ఆయన సహాయం చేయగలుగుతాడు. నేనెప్పటికీ అర్థం చేసుకోలేనంత గొప్ప దేవుడు నాకున్నాడు గనక నేను ఆనందిస్తున్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుక. చూసారా, పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలు చదవాలి, కొంచెం జ్ఞానం అప్పుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో సబ్జెక్ట్ ఉన్న బుక్స్ లేవు. బుక్ స్టాల్స్లో సబ్జెక్ట్ లేని బుక్స్ అన్నీ ఏరియాని తీసుకొచ్చి వాటి 100 కొద్ది కాపీలు నింపుతూ ఉన్నారు. ఆయన ఇంకో మాట అంటాడు, ఏంటంటే దేవుడు నాకెప్పటికీ అర్థం కాడు. దేవుని గూర్చి నేను చేసే ప్రతి స్టేట్మెంట్ రాంగ్ అయి ఉండొచ్చు. దేవుని గూర్చి నేను చెప్పే ప్రతి స్టేట్మెంటు తప్పై ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను చేసిన ఈ స్టేట్మెంట్ కూడా తప్పై ఉండొచ్చు. అంత అల్టిమేట్ ఇంటెలిజెన్స్ ఆయన, అంత అల్టిమేట్ హ్యూమన్ విజ్డమ్, ప్రపంచ జ్ఞానం, ప్రపంచ చరిత్రలో మానవులలోకి ఇలా విజ్ఞానవంతులు అన్న వాళ్ళు 5 ఉన్నారు. మొత్తం 6000 ఏళ్ళ చరిత్రలు. అందరికంటే మహాజ్ఞాని సొలొమోను, తర్వాత యేసు ప్రభు వారు, దానియేలు. సొలొమోను, దానియేలు, యేసు ప్రభు వారు, తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్. వీళ్ళందరూ యూదులే. యేసు ప్రభు యూదుల్లోనే పుట్టాడు. అబ్రహాం రక్తమైందో లేదు కానీ పైకి అయితే యూదు జాతి అన్నట్టుగా అనిపించుకున్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యూదుడే, సొలొమోను యూదుడే, దానియేలు యూదుడే. ఈ 4 కాక 5వ వ్యక్తి ఎవరంటే సెయింట్ అగస్టీన్. క్రీస్తు శకము 300 సంవత్సరాలు ఆ ప్రాంతాల్లో జీవించిన సర్ అగస్టీన్, సెయింట్ అగస్టీన్, పరిశుద్ధ అగస్టీన్ గారు. అగస్టీన్ గారు నమ్మేది ఏంటంటే ప్రతి మర్మము తర్కముతో వివరించవచ్చు. తర్కముతో వివరించ వీలు గాని మర్మం ఏది ఉండడానికి వీలు లేదు. ఎందుకనగా మర్మములన్నీ దేవునికి చెందినవి, తర్కము కూడా దేవుని సృష్టి అన్నాడు. All the mysteries belong to God, and God is the author of human logic. So human logic must be able to explain every mystery. Sooner or later, అగస్టిన్ గారి బుర్రది.
అగస్టిన్ గారు రాసిన ఒక పేజీ చదువుకోవడానికి బ్రతుకాలం పట్టాలి, అర్థం కావడానికి బ్రతుకాలం కావాలి. అగస్టిన్ గారికి దరిదాపులకైనా కొంచెం పోయినోడు పెద్దలు రిచర్డ్ ఓంబ్రాండ్ గారు. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ నాకు గురువులే, అందరూ గురువులే. ఏడబ్ల్యూ టోజర్ గారు గురువే నాకు, ఆస్వాల్డ్ స్మిత్ గారు గురువే, ఇంకా గట్టిగా మాట్లాడితే మీరు కూడా గురువులే. చిన్న పిల్లవాడైనా గురువే, ఎందుకంటే నేను శిష్యుణ్ణి. యేసయ్య అన్నాడు, సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. నేర్చుకుంటూ ఉంటాను, తిండిపోతూ తిన్నట్టు, తాగుపోతూ తాగినట్టు. నేను జ్ఞానమునకు విజ్ఞానమునకు తాగుపోతుంది. ఎంత తాగినా తాగుపోతుంది చాలదు. అందరూ రండి నాకు నేర్పించండి అని నోరు చెవులు తెరుచుకొని కూర్చున్నాను కాబట్టి కొంచెం అయినా నాకు అర్థమైంది. ప్రియులారా, అందరినీ నేను శిష్యులు కమ్మని పిలుస్తున్నాను. ఈ దినాన ఒక శ్రేష్టమైన విషయం మీకు పరిచయం మాత్రమే చేసి ముగిస్తాను. దేవుడు మహోన్నతుడు, ఆయన మనకు అర్థముగాడు అంటాడు భక్తుడు. యోబు రాసిన యోబు చరిత్ర గ్రంథము 11వ అధ్యాయములో కూడా, ఇంతకుముందు 36 చదివాము, ఇప్పుడు 11వ అధ్యాయం 7వ వచనంలో జోఫరు కూడా ఇలాగంటున్నాడు, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొందువా? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా. 11వ అధ్యాయంలో జోఫరు, 36వ అధ్యాయంలో ఎలీహు ఒకటే మాట అంటున్నాడు, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? క్యాన్ యూ బై సర్చింగ్ నో ద సీక్రెట్ థింగ్స్ ఆఫ్ గాడ్? గాడ్ ఈజ్ ఇన్ఎఫబుల్ అంట, ఇన్స్క్రూటబుల్ అంట, ఇన్స్క్రూటబిలిటీ, ఇన్ఎఫబిలిటీ అంట, థియలాజికల్ టర్మ్స్ అవి. అంటే సర్చ్ చేయలేము, ఆయన్ని లోపల చూడలేము, ఇంకా ఏం కనపడదు, అంత గుట్టు. నా గుట్టే నేను అందరికీ చెప్పను, మీ గుట్టు మీరు అందరికీ చెప్తారా? మరి మీ గుట్టు మీరు చెప్పరు, నా గుట్టు నేను చెప్పను. దేవుడు గుట్టు దేవుడు ఎందుకు చెబుతారు? దేవుని గూఢాంశములను మనము తెలుసుకొనలేము. కానీ వచ్చిన గొడవ ఏంటంటే, ఆయన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయకుండా మనం ఉండలేము. అది సమస్య. దేవుడు మన అవగాహన శక్తికి అవతల ఉన్నవాడు. ఆయన మనకెప్పటికీ అర్థం కాడు. కానీ ఆయనను అర్థం చేసుకోకపోతే మనకు శాంతి లేదు. ఆయనను తెలుసుకోకపోతే మన జీవితానికి పరమార్థం లేదు. ఆయనను గూర్చి కాస్తైనా గ్రహించకపోతే మన హృదయాలకు తృప్తి లేదు. బ్రతుకో గమ్యము లేదు, దశ దిశ లేదు. ఎటు వెళ్ళిపోతున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాదు. మన ఉనికి అర్థం ఏంటి? ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకున్నాం మనం? దేవుడు నాకు తెలియాలి. దేవుడు నాకు తెలిసేదాకా నాకు శాంతి లేదు, తృప్తి లేదు, నిద్ర పట్టదు. దేవుడు కావాలి. ఇది మానవుని యొక్క ఆక్రందన, మానవుని హృదయ తృష్ణ. దేవుణ్ణి మనం తెలుసుకోకపోతే మనకు జీవము కలుగదు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను ఎరుగుటయే నిత్య జీవం. ఇట్ ఈస్ ఇటర్నల్ లైఫ్ టు నో యూ, ద వన్ అండ్ ఓన్లీ ట్రూ గాడ్. నిజమైన సత్యదేవుడవైన నిన్ను ఎరుగుట మాకు జీవము. యాజ్ఞవల్క్య మహర్షి బృహదారణ్యకోపనిషత్తులో ప్రార్థన చేశాడు, తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుండి నన్ను అమరత్వానికి నడిపించు, తమస్సు నుండి చీకటి నుండి నన్ను వెలుగులోనికి నడిపించు, మృత్యువులో నుండి నన్ను జీవానికి నడిపించమన్నాడు. జీవం ఎక్కడ దొరుకుతుంది? జీవం ఎక్కడ దొరుకుతుంది? ఆ సృష్టికర్తను తెలుసుకోవడమే జీవము. దట్ ఈస్ లైఫ్ ఇటర్నల్, అది నిత్య జీవం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో యాకే కుమారుడైన ఆగూరు అనే ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. ఆయన అంటాడు, నిశ్చయముగా మనుష్యులలో నాలాంటి పశుప్రాయుడు లేడు. పశుప్రాయుడు అంటే పశువుతో సమానుడు అని మాట్లాడుతున్న ఆయన ఎవరండి? సామాన్యుడు కాదు. ఆయన దీర్ఘదర్శి, ప్రవక్త, మహర్షి, దేవోక్తులను ప్రకటించేవాడు, సమాజము చేత గుర్తింపు పొందాడు, గౌరవం పొందాడు, నమస్కారాలు అందుకుంటున్నాడు. ఆయన అంటాడు, నేను పశువుతో సమానున్నాడు. మరి మనం ఎవరు అన్నమాట? చీమలో దోమలో అయి ఉండాలి. సమాజం అంతటి చేత దీర్ఘదర్శిగా, మహర్షిగా, నీరాజనాలు, నమస్కారాలు అందుకున్న మహానుభావుడు అంటాడు, నిశ్చయముగా నేను ఒక పశువుతో సమానుడను. ఎందుకయ్యా మహర్షి అంత వైరాగ్యం, అంత ఆత్మగ్లాని, అంత ఆత్మనింద ఎందుకు? నీవు పశువేంటి, నువ్వు మహానుభావుడివి కదా. కాదయ్యా బాబు, నాకేదో తెలుసని మీరు అనుకుంటున్నారు, కానీ పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు. ఎన్నో వేదాంత మర్మాలు విప్పాను, చెప్పాను, ప్రకటించాను, సహభాష అనిపించుకున్నాను, జై కొట్టించుకున్నాను, కానీ అద్వితీయ సత్యదేవుడు ఎవరో నాకు తెలియలేదు. మీకు తెలిస్తే చెప్పండి అంటున్నాడు. సామెతలు 30వ అధ్యాయము 3వ వచనం, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? తెలిస్తే నాకు చెప్పు. ఎన్ని ఎరిగినా దేవుని ఎరుగనంత వరకు నీవు జ్ఞానివి కాదు. నువ్వు పట్టభద్రుడివి కావచ్చు, గ్రాడ్యుయేటివ్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేటివ్ కావచ్చు, కవివి, పండితుడివి, విద్యావేత్తవు కావచ్చు, అయినా పంచభూతముల చేత సకల జగత్తును నిర్మించిన జగన్ నిర్మాణకుణ్ణి నీవు తెలుసుకోలేనంత వరకు నీ జ్ఞానము వ్యర్థము, నీ డిగ్రీ వ్యర్థము. అదంతా గుండు సున్నా. అది నీకే తెలుసు. అంతా బాగానే ఉంది, నేను అన్ని సంపాదించుకున్నాను అనుకుంటున్నావు, కానీ యథార్థవంతుడిగా నీ గుండె లోతుల్లోకి చూసుకో. ఎక్కడో ఒక దాహం, వేదన, అసంతృప్తి, ఏమిటి నా బ్రతుకు అర్థం ఏమిటనే ప్రశ్న నిన్ను వేధిస్తుంది. మొండికేసి నీ అంతరంగపు వేదనను నీవు విననట్టు, చెవిటివాడవైనట్టు నటించి నిర్లక్ష్య పెట్టి ఏం చెయ్యాలో తెలియక ఆ వేదన నాలో లేదని నటిస్తున్నావు. దేవుని ఎరుగని మానవుడా, నీకు శాంతి లేదు. నీవు దేవుని ఎరుగనందువలన నీ జీవితంలో నీకు సంతోషం లేదు, నిదుర పట్టదు. ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? సర్వ సృష్టికర్త, విశ్వ సృష్టికర్త, విశ్వ నిర్మాణకుడు ఆయన నీకు తెలియాలి, అనుభవంలోకి రావాలి. అంతవరకు నీ జీవితానికి శాంతి ఉండదు. మరి ఎలాగా? బైబిల్లో ప్రవక్తలే చెబుతున్నారు, దేవుణ్ణి మనం ఎరగము, తెలుసుకోలేమంటారు. మరోవైపేమో తెలుసుకుంటేనే తప్ప జీవము కలగదు, శాంతి కలగదు అంటావు. అన్నీ నువ్వే అంటావేమయ్యా. తెలుసుకోవడం కుదరదు అంటున్నావు నువ్వే. తెలుసుకోకపోతే జ్ఞానము కలగదు, జీవము కలగదు, శాంతి సమాధానం కలగదు అంటావు. అన్నీ నువ్వే చెప్తావు. ఎలాగ నీతో పడడం? ప్రియులారా, అవును, అపార కరుణా సంపన్నుడైన దేవుడు తనలోని గుట్టును, రహస్యాన్ని
దైవ మర్మమును, తన వ్యక్తిత్వ మర్మమును కొంత భాగమైన మానవ జాతికి బయలుపరచడానికి ఇష్టపడ్డాడు, ఉద్దేశించాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 19వ వచనం చూడండి. మొదట రోమా 1:19, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో, దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. వింటున్నారా? దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అంటే దేవుని గూర్చిన జ్ఞానములో 2 భాగములు ఉన్నవి. తెలియ శక్యమైనది ఉన్నది, తెలియ శక్యము కానిది ఉంది. Certain things about God you can never expect to know or understand. But certain things about God you can very much expect to understand. నువ్వు తప్పకుండా అర్థం చేసుకోగలవు. కొన్ని తెలియశక్యమైనది. ఆ తెలియశక్యమైనది మనకు ఎలాగూ తెలుస్తుందంటే 3 విధములుగా దేవుడు తెలియపరుచుకుంటాడు. ఇక నేను లేఖనాలు ఎత్తి మాట్లాడుతుంటే రాత్రి తెల్లవారుతుంది కనుక నేను అంతసేపు మిమ్మల్ని హింస పెట్టను. ఇవాళ ఇంకో 5 నిమిషాల్లో ముగించేస్తాను ప్రియులారా. మొట్టమొదటిది మనోవేదము. వేదము 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 వేదం అనగా అర్థం ఏమిటంటే విత్ అనే ధాతువు నుండి వేదం అనే మాట వచ్చింది. విత్ అనే ధాతువు, విత్ అనే ధాతువు అంటే ప్రకృతిలో కొన్ని ధాతువులు ఉన్నాయి. గంధకము, భాస్వరము, ఇలా ఇవన్నీ ధాతువులు. ప్రకృతిలో భూతాలలో ధాతువులు అంటే మూల పదార్థాలను అర్థం. అలాగే భాషా శాస్త్రంలో భాషలో కూడా కొన్ని ధాతువులు ఉన్నాయి. ఒక్క ధాతువులో నుండి అనేక పదములు ఉత్పన్నమగును. జ అనేది ఒక ధాతువు. శిరోజము తలలో పుట్టినది, సరోజము సరస్సులో పుట్టినది, అగ్రజుడు నాకన్నా ముందు పుట్టినవాడు, అనుజుడు నాతో పాటు పుట్టినవాడు, అజుడు అసలు పుట్టుకే లేనివాడు, ద్విజుడు 2 సార్లు పుట్టినవాడు. జకారం ఎక్కడొచ్చినా పుట్టుక 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 పుట్టుక. అలాగే విత్ అనే ధాతువు నుండి వేదము, నివేదన, నివేదిక. ఇది నా నివేదిక, ఇది నా నివేదన. వేదము. విదురుడు ఉంటాడు ఒకడు మహాభారతంలో, అంటే అన్నీ తెలిసిన వాడని అర్థం. మా తాతగారు కేవి జేకబ్ గారి గురించి ఒక పాట రాశాను నేను. వేద విదుల వాదంబున గెల్చి, ఆయన మహాపండితుడు, మా మాతామహుడు ఎవరైనా కేవి జేకబ్ గారు. రామాపట్నం బైబిల్ సెమినరీలో టీచర్గా ఉండేవారు. తెల్లదొరల కాలంలో తెల్లదొరలకు తెలుగు నేర్పించేవారు. హి వాజ్ హెడ్ మాస్టర్ ఆఫ్ నల్గొండ బ్యాప్టిస్ట్ మిషన్ స్కూల్. ఎన్నో కావ్యాలు, పాటలు రాశారు. వేద విధుల వాదంబున గెల్చియు తార్కికులను తర్కంబున గూల్చియు సత్యద్వేషులనే సత్యము చెంతకు నడిపిన తార్కిక శ్రేష్ఠుని చరితము వినరారే. వేద విపుల వాదంబున గెల్చియు తార్కికులను తర్కంబున గూల్చియు సత్యద్వేషులనే సత్యము చెంతకు నడిపిన తార్కిక శ్రేష్ఠుని చరితము వినరారే. వినరారే క్రీస్తు భక్తాగ్ని సచ్చరితం వినరారే. వినరారేయో నరులారా. ఏక వాక్య కవి చంద్రుని చరితము
చేతవాక్య కవి చంద్రుని చరితము వినరారే వినరారే వినరారే. ఆయనకు దివాళి, ఆయన చనిపోయినప్పుడు 76లో అనుకుంటా, 76లో. నాకు అప్పుడు 16 సంవత్సరాలు, 17 ఏళ్ళు అప్పుడు రాసింది. ప్రియులారా, మరొక షేక్స్పియర్ని పుట్టించలేము, మరో కాళిదాసుని పుట్టించలేము అన్నట్టు అట్లాంటి వ్యక్తి అది. ఇంకో జాకబాన్ని పుట్టించలేము. సరే, ఇదంతా మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకంటే వేద విధుల వాదమున గెలిచి అనే మాట కూడా. విధుడు అనగా ఎరిగినవాడు. ఓఫీర్ గారు ప్రసంగం ఎత్తుకుంటే ఓ పట్టాన ముగించడం అనేది జగద్విదితము అంటే అందరికీ తెలిసినవాడు, అందరికీ తెలిసిన విషయమే కదా. ఇది విదితమే, మనకందరికీ విదితమే. ప్రసంగం తొందరగా ముగిస్తానన్న విషయంలో వీడు ఎంతైనా నమ్మదగనివాడు అన్నది మనందరికీ విదితమే. అవునంటారా కాదంటారా? విదితమే కదా, అవుతానే ఉంది విదితం, ఇంకా కావడానికి. ప్రియులారా, విదితం అంటే తెలిసిన సంగతి. విదురుడు లేక విదుడు అంటే తెలిసిన ఎరిగిన వాడు. వేదమనగా తెలియపరచునది. ఎక్కడైనా అల్లర్లు జరిగాయి, ఎంక్వైరీ కమిషన్ వేస్తారు, నివేదిక సమర్పిస్తారు. నివేదిత అంటే తెలియచేయబడిన సంగతి పేరు నివేదితము. తెలియచేయడానికి రాసిన రిపోర్టు పేరు నివేదిక. నివేదనము తెలియపరిచే ప్రక్రియ. విత్ 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 అనే ధాతువు నుంచి వచ్చింది. వేదము అనగా తెలియపరచున్నది, దేవుని గూర్చి తెలియపరచున్నది వేదము. మానవుడు తెలుసుకోవలసిన మొట్టమొదటి అంశం దేవుడు గనుక ఆ దేవుని గురించి తెలియజేసే సాధనము వేదము. వేదములు 3 రకాలు. ఒకటి మనోవేదము, రెండవది ప్రకృతి వేదము, మూడవది లిఖిత వేదము. మనోవేదం ఉన్నది, మనోవేదం చదవాలి, ఎవడి మనస్సును వాడు చదువుకోవాలి. రోమాపత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ధర్మశాస్త్రపు సారము తమ హృదయముల మీద వ్రాయబడినట్లు వారు చూపుచున్నారు. రోమన్స్ 2:15 దాని పేరు మనోవేదము. అలాగే రోమా 1:20లో ప్రకృతి వేదం ఉన్నది. దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. మన చుట్టూన్న ప్రకృతిని గురించి ఆలోచించాలి, అప్పుడు దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఇది ప్రకృతి వేదం. మూడవది లిఖిత వేదము. గ్రంథ రూపములో దేవుడు తన దాసులు, తన అన్వేషకులు, భక్తులు, తనకిష్టులైన దైవాన్వేషకుల చేత వ్రాయించిన గ్రంథాలు. ఆ లిఖిత వేదములన్నిటిలోనూ పురాతనమైనది భారతీయ వేద సాహిత్యము. క్రీస్తుకు పూర్వం 4000 ఏళ్ల నాడు దేవుడు ఆదాము హవ్వలను సృజించి మానవ జాతిని ఆరంభించాడు. ఆ తరువాత 1600 ఏళ్ళైన తరువాత జలప్రళయం వచ్చింది. ఆ తరువాత నోవహు కుటుంబము ద్వారా భూమి మీద మళ్ళీ జనాభా విస్తరించింది. నోవహు యొక్క 2వ కుమారుడైన హాము పిల్లలు ఆఫ్రికా ఖండవాసులైనారు. నల్లటి చర్మము, లావు పెదాలు, వికార స్వరూపము వారి ప్రత్యేక లక్షణాలు. తరువాత యురేషియన్ జాతులు, ఆర్యులు, ద్రావిడులు ఇత్యాది ఈ సంతానం అంతా
పెద్దవాడు అయిన షేము, చిన్నవాడైన యాపెతు వీళ్ళలో నుంచి వచ్చారు. ప్రత్యేకంగా యాపెతు పిల్లలు జర్మనీ దేశస్థులు, పర్షియా దేశస్థులు. భారతదేశానికి వచ్చిన ఆర్యులు యాపెతు పిల్లలు. పెద్దవాడైన షేములో నుండి అరబ్బులు, యూదులు వచ్చారు. బహుశా అనేక మంది అథారిటీస్, అనేక మంది శాస్త్ర కోవిదుల అభిప్రాయము ప్రకారం ఆంధ్రులు కూడా, అనగా సౌత్ ఇండియన్స్, ద్రావిడులు కూడా షేము సంతానములో నుండే వచ్చి ఉంటారు అని అనేకుల అభిప్రాయం. ఆ కారణం చేత యూదులు మనకు కజన్ బ్రదర్స్ అవుతారు. దీనికి నిరూపణ ఏమిటంటే పెద్ద క్లాస్ చెప్పాలి. ఇక్కడ బ్లాక్ బోర్డు, వైట్ బోర్డు పెట్టి మీరు ఇంకోసారి ససేమిరా మా కూటాలకు రారు. అందుచేత నేను కాస్త మంచివాడిగా ఇక్కడి నుంచి మంచి పేరు పొంది వెళ్ళాలని ఆశతో ఉన్నాను. కొత్తగా ఊరికి వచ్చిన ప్రసంగికుడికి స్లిప్ రాసి ఇచ్చాట సన్నపెద్ద గారు. చాలామంది బోధకులు చెప్పే ఉంటారు, మీరు వినే ఉంటారు, క్లుప్తముగా ప్రసంగించేవారు ధన్యులు, వారు మరలా పిలువబడుదురు అని. కనుక నేను మీ మధ్యలో ధన్యుండి కావాలనుకుంటున్నాను కనుక అవన్నీ చెప్పట్లేదు. కానీ ఈ జాతులు ఇలాగు వర్ధిల్లినప్పుడు మిగతా జాతులు, బాగా వినండి దయచేసి, మిగతా జాతులు శరీర సంబంధమైన, సాంకేతిక సంబంధమైన అభివృద్ధి మీద, రాజ్య స్థాపన, రాజ్య విస్తరణ మీద దృష్టి నిలిపిన దినాలలో భారతదేశములోనికి వలస వచ్చిన ఆర్యులు హిమాలయాలలో పద్మాసనాలు వేసుకొని తమ దేహాన్ని కృషింపజేసుకొని ఆహారము, నీళ్లు మాని ఆకులములు తిని బ్రతికి, ఓ పరాత్పరుడా, ఎవరు, ఎక్కడుంటావు, ఎలాగుంటావు, ఎలాంటి వాడివి, నేను నీవు మాకు తెలియపరచుకో అని ఎడతగని దాహముతో దేవుణ్ణి వెతికినటువంటి భాగ్యశాలులు భారతీయ మహర్షులు. వారిని బట్టి నేను గర్విస్తున్నాను. భారతదేశంలో పుట్టినందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకెంతో గర్వకారణము. ఆర్యులు భారతదేశానికి వచ్చి హిమాలయాల్లో ఆసనాలు వేసుకొని దేవాని ఎవరు అని అడుగుతున్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీవు బయలుదేరు, నీ తండ్రి ఇంటి నుండి, స్వజనము నుండి వారిని విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశములకు బయలుదేరి వెళ్ళుము అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వీళ్ళు కూర్చొని ఋగ్వేదము రాస్తున్నారు. అప్పటికి బైబిల్లోని మొదటి అక్షరం కూడా రాయబడలేదు. ఇంకా బైబిల్లోని మొదటి అక్షరం, మొదటి వాక్యం, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించనన్న వాక్యం మోషే రాసిన సమయం క్రీస్తు పూర్వం 1500 ఏళ్ళు. అంతకన్నా 500 ఏళ్లకు ముందే ఇక్కడ ఋగ్వేదం రాయబడింది. నేను దేవుణ్ణి అడిగాను, దేవా, నీవు న్యాయవంతుడవు కదా, నీవు న్యాయవంతుడివి కదా, దేవోక్తులు యూదుల పరము చేశావు, ఒప్పుకుంటున్నా, నీ చిత్తము స్వామి, నీవు విశ్వ సామ్రాట్టువు, విశ్వ చక్రవర్తివి, నువ్వేమైనా చేయగలవు, ఏమైనా చేయవచ్చు. కానీ యూదులు నీ లేఖనములను నీ ఆత్మ ఆదేశము చేత వ్రాసుకోకముందు 500 ఏళ్లకు ముందే నా దేశములో భారతీయ మహర్షులు తపస్సులు చేశారు, అన్వేషించారు. నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు స్వామి? మొదట భారతీయ మహర్షులు ప్రార్థన చేశారు, తమసోమా జ్యోతిర్గమయ అని. అప్పటికి యూదు జాతే లేదు, మోషే ప్రవక్త లేడు, అబ్రహామే లేడు. వీళ్ళు ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు.
చేస్తుంటే దేవుడు వచ్చి, ఓ భారతీయ ఋషులారా, మీరు ప్రార్థన చేయడం బాగానే ఉంది, కానీ నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. ఇంకో 500 ఏళ్ళు మీరు అట్లాగా అడుగుతూ ఉండాల్సిందే. నాకు నచ్చిన జాతి ఒకటి పాలస్తీనా దేశంలో ఉండబోతోంది. తర్వాత వాళ్లకు తెలియజేసుకుంటాను. మీరు ఇప్పుడు ఎంత అరిచి గీ పెట్టినా గింజుకున్నా నేను మీతో ఏమీ మాట్లాడను అంటాడా దేవుడు? బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు? వెదకండి మీకు దొరుకుతాను. ఇంకో మాట అన్నాడు, నన్ను వెదకని వాళ్ళకే దొరికాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెదికితే దొరకడం మాట ఉంచండి. నన్ను వెదకని వారికి నేను దొరికి అంత కృపా సంపన్నుడు ఎందుకయ్యా నా దేశంతో మాట్లాడలేదు? నా దేశపు మహర్షులు ప్రార్థనలు చేస్తుంటే వాళ్ళతో మాట్లాడకుండా మౌనం ఎందుకు దాల్చావు? ఆ తర్వాత 5 శతాబ్దాల తర్వాత యూదులతో ఎందుకు మాట్లాడావు? ఇది న్యాయమా అని దేవుణ్ణి అడిగా. నేను వినయంగా అడిగాను, తప్పు మోపినట్టు కాదు, తెలియక నాయన అడుగుతున్నా, ఎందుకు ఇలా చేశావని వినమ్రుడనై అడిగాను. దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను ఎందుకు మాట్లాడలేదురా నాయన? వాళ్ళతో కూడా మాట్లాడాను. వేదాలు చదువుకోమన్నాడు. వేదాలేమో సంస్కృతంలో ఉంటాయి. అసలు మామూలు సంస్కృతం వేరు, వేద భాష వేరు. సంస్కృతం వచ్చినా వేదాలు చదవలేము. వేద భాష మళ్ళీ సపరేట్గా నేర్చుకోవాల్సిందే. నాకెవరు నేర్పిస్తారు? దేవుణ్ణి అడిగాను. ఒక సమయం వస్తుంది, వేచి ఉండమన్నాడు ఆయన. అక్షరవాచస్పతి, బిరుదాంచితుడు డాక్టర్ దాశరథి రంగాచార్య గారిని దేవుడు ప్రేరేపించి వారి ద్వారా చతుర్వేద సంహితను ఆంధ్రీకరించాడంటే తెలుగులోకి అనువాదం చేయించాడు. ఆ గ్రంథాలే తెచ్చుకున్నాను. ఇప్పుడు 9 వాల్యూమ్స్లో ఉంటాయి. చతుర్వేద సంహిత. దాశరథి రంగాచార్య గారు వేద పండితులు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేక భాషల్లో వారు భాషావేత్త, పండితులు. అధికారికంగా చక్కనైనటువంటి తర్జుమా చేశారు. అచ్చ తెలుగులో, నా తల్లి భాషలో, మాతృభాషలో వేదములు అధ్యయనం చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు దాశరథి రంగాచార్య గారికి ఇంకా దీర్ఘాయుషు ప్రసాదించి ఆయురారోగ్యములిచ్చి మనతో పాటు వారును మోక్షములు ఆనందించినట్లుగా దేవుడు ప్రసాదించునుగాక అని నా ప్రార్థన. వారి కోసం మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రియులారా, వేదములు ఇంటికి తెచ్చుకున్నాను. పుస్తకాల పురుగును ఇప్పటికే దాదాపు 40 సార్లు చదివా. రాత్రి తెల్లవార్లు చదవడమే. ఇంకా నాకు రెండో పని లేదు. భోజనం అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఇందులో ఏముందో చదవాలి. వేదములలో చూస్తును కదా, పేజీలో బైబిల్లోని సత్యాలే రాయబడ్డాయి. ప్రియులారా, ఆశ్చర్యంతో నోరెళ్ళు పెట్టాను. అవాక్కైపోయాను. మాటలు ఉడిగి, చేష్టలు దక్కి, విభ్రాంతి చెంది, దిగ్భ్రాంతి చెంది, అసలు ఇది నిజమేనా? ఇంతకాలం నా దేశ పెద్దలు ఎందుకు దీన్ని చూడలేకపోయారు అని ఆశ్చర్యపడ్డాను. ప్రియులారా, మనోవేదము ద్వారా దేవుడు తన్ను గూర్చి మనకు తెలియపరుస్తున్నాడు. ప్రకృతి వేదము ద్వారా తన్ను గూర్చి తెలియపరుస్తున్నాడు. తరువాత లిఖిత వేదము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ తన గురించిన జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. లిఖిత వేదములన్నిటిలోనూ ప్రథమ వేదము ఋగ్వేదము. తరువాత యజుర్వేదము, సామవేదం, అధర్వణ వేదం ఉన్నాయి. ఈ మిగతా 3 వేదాలలో అత్యధిక భాగము ఋగ్వేదము యొక్క పునరుక్తి, అంటే రిపిటిషన్. ఋగ్వేదంలో చెప్పిన సంగతులు మళ్ళీ తప్పిమ 3 వేదాల్లో చెప్పారు. చాలా భాగం రిపిటిషనే.
కనుక వేదములలో మాతృక మొట్టమొదటిది ఋగ్వేదము. అబ్రాహామును దేవుడు పిలిచిన సమయానికల్లా ఋగ్వేదం ఉంది ఇండియాలో. మిగతా వేదములన్నీ ఋగ్వేదము యొక్క పునరుక్తులు చాలా వరకు, కొన్ని మాత్రం కొత్త శ్లోకాలు, చాలా వరకు మళ్ళీ పాత శ్లోకాలు మళ్ళీ వేదాల్లో వస్తూ ఉంటాయి. ప్రియులారా, ఈ లిఖిత వేదమును నేను చదివి ఎందుకు ఆశ్చర్యపోయానో ఇప్పుడు నేను మీకు విన్నవిస్తాను. కొంచెం సేపు నాతో మీరు ఓపిక పట్టాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఒకటి అరా కాదు, చెప్పలేనన్ని విషయాలు, లెక్కించలేనన్ని విషయాలు ఈ వేదములలో రాయబడి ఉన్నాయి. దేవుడెవరు అనే మాట, దేవుని గూర్చినటువంటి అన్వేషణ. కానీ ఒక విషయం మాత్రం నేను విన్నవిస్తాను, విస్తారమైన వేల కొద్ది శ్లోకాలలో ఎక్కడో ప్రయోజనకరమైన మణి, వజ్రం ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. వేదాలు చాలా శ్రద్ధగా చదవాలి. ఎంతో ప్రయాసపడితే ఎక్కడో ఒక చోట తొలుక్కుమని మెరుస్తుంది ఒక నక్షత్రం. పిల్లారా, మొట్టమొదటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. శుక్ల యజుర్వేదము. శుక్ల యజుర్వేదములో దీని యొక్క రెఫరెన్స్ అంతా చెబుతున్నాను. అవకాశం ఉంటే మీరు రాసుకోండి అవసరమైతే. ఎమెస్కో ఆర్ష భారతి వారి ప్రచురణ శుక్ల యజుర్వేదము 32వ అధ్యాయం. 32వ అధ్యాయములో ఇలాగూ మాట్లాడుతున్నాడు. విద్వాంసుడగు వాడు ఆ మహాపురుషుడి తన బుద్ధి యందు ఉన్నవానిగా దర్శించుచున్నాడు. 32వ అధ్యాయము 8వ మంత్రం. ఏడి ఆ వేదవేత్త, ఏడి ఆ పండితుడు. 9వ మంత్రం. అమృత స్వరూపుడు వాని తత్వమును చెప్పిన వాడు ఏడి, తేజోధామముకు బుద్ధి ఎందున్న వానిని చూపిన వాడేడి. ఆ మహాపురుషునిలో 35 భాగము గుహ్యమై రహస్యమై ఉన్నది. ఆ అంశమును తెలిపిన వాడు తండ్రికే తండ్రి అగుచున్నాడు. 10వ మంత్రం. అతడు మాకు బంధువు, మమ్మను పుట్టించిన వాడు, అతడు సమస్త భువనములను తెలిపినవాడు. ఆ పరమ పురుషుడు సర్వభూతములకు అతీతుడు. సోది చెప్పట్ల గమనించండి. 11వ మంత్రం. ఆ పరమ పురుషుడు సర్వభూతములకు అతీతుడు, సర్వలోకములకు అతీతుడు, సర్వదశ విదిశలకు అతీతుడు. అతడు తొలుత కలిగిన సత్యవాక్కునందు ప్రతిష్ఠితుడైనాడు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే వాక్కులో ఉన్నాడుట. తొలుత కలిగింది వాక్కు. ఆది యందు వాక్యం ఉండెను అని బైబిల్ చెప్పింది. శుక్ల యజుర్వేదం చెప్పింది ఏంటంటే తొలుత కలిగినది వాక్కు. ఆ వాక్కులోనే దేవుడు ఉన్నాడు అని చెబుతూ 32వ అధ్యాయము 1వ మంత్రములు అంటాడు. అతడే అగ్ని, అతడే ఆదిత్యుడు అంటే సూర్యుడు, అతడే వాయువు, అతడే చంద్రుడు, అతడే వీర్యము, అతడే శబ్దము, అతడే జలము, అతడే ప్రజాపతి అగుచున్నాడు. అతని కన్నా ముందు సృష్టి లేదు, అతడే ముందున్నవాడు. 4వ మంత్రం. 3వ మంత్రం. అతని పేరు మహాద్యసుడు, అతనికి ఉపమానము లేదు, అతనిని మించి అవతరించిన వాడు లేడు. అతడే అందరికన్నా ముందు జన్మించిన వాడు, అతడే గర్భమందున్నాడు, అతడే పుట్టుచున్నాడు. అతని కన్నా ముందు సృష్టి లేదు. అతడు ప్రజాపతి అయినాడు, ప్రజలను రక్షించినాడు. అతడే అగ్ని, వాయు, ఆదిత్యులను నిర్మించినాడు. ఆ మహాపురుషుని ఎరిగిన వాడెవడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వీళ్ళ బుర్ర తిరిగిపోతుంది. ఎవరాయనా ఆయన గురించి ఎరిగిన వాడెవడు అని మహర్షులు ప్రశ్నిస్తూ ఉన్నారు.
మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బాగా వినండి దయచేసి. ఆయన ఎవరు అని అడుగుతూ ఉండగా శుక్ల యజుర్వేదములో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం రాయబడి ఉంది. ఇందాక నేను చదివినది 308వ పేజీ, 253 పేజీలోకి వచ్చాను. ఇది 23వ అధ్యాయం. ఇది చదివి ముగించేస్తాను అనుకుంటాను. 23వ అధ్యాయము 17వ మంత్రం రాసుకోండి. శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయం 17వ మంత్రం బాగా వినండి. పూర్వము అగ్నియే పశువై ఉండెను. నేను బైబిల్లో నుండి ఏమైనా చెప్తే ఆ మ్లేచ్చుల మతం మనకెందుకండి? ఆ బైబిల్ సంగతి మాకెందుకు? మా దగ్గర వేదాలు ఉన్నాయి. మాది మహోన్నత సంస్కృతి, మా సంస్కృతి మాకు చాలు, మా వేదాలు మాకు చాలు అంటున్నారుగా. ఇదిగో వేదమే చెబుతున్నా. వేదం నీది కాదు, నాది కాదు, సర్వ మానవాళికి చెందినది. వేదాలు అందరి సొత్తు, మానవులు అందరి కొరకు దేవుడు ఇచ్చాడు. నీ ఒక్క భారతదేశం కొరకు ఇవ్వలే. రండి మరి వేదాలే చదువుదాం. 23వ అధ్యాయము శుక్ల యజుర్వేదము 17వ మంత్రం. పూర్వము అగ్నియే పశువై ఉండెనుట. ఏ పండితుడు వివరిస్తాడో రమ్మనండి. అగ్ని ఒకప్పుడు పశువై ఉండెనండి. ఆ అగ్ని పశువు చేత దేవతలు యజ్ఞము చేసి అంటాడు. అదే 17వ మంత్రంలో పూర్వము వాయుదేవుడు పశువై ఉండెను. దేవతలు వాయు పశువుతోనే యజ్ఞము చేసినారు. పూర్వము సూర్యదేవుడు పశువై ఉండెను. దేవతలు సూర్య పశువుతోనే యజ్ఞము చేసి ఉన్నారు. ప్రియులారా బాగా గమనించండి. దేవతలట సృష్టికి ముందే యజ్ఞం చేశారట, బలి. మరి బలి పశువు ఎవరు అంటే, ఇప్పుడు అగ్నిదేవుడు అంటున్నారుగా, ఈయన అప్పుడు పశువులాగా ఉన్నట్ట. ఈ అగ్నిదేవుడిని పశువులాగా వధించి బలి చేశారట దేవతలు. ఓహో, అగ్నిదేవుణ్ణి బలి చేశారు, ఏంటో మనకు అర్థం కాదులే అని ఊరుకోవచ్చు. వెంటనే అంటాడు, అగ్నిదేవుడే కాదు, వాయుదేవుడు కూడా పశువై ఉండెను. వాయుదేవుణ్ణి దేవతలు బలిచ్చారు. సూర్యుడు ఉన్నాడు చూశారు, సూర్యుడు అప్పుడు పశువై ఉండెను, సూర్యుడిని బలిచ్చారు అంటున్నాడు మహర్షి. దీన్ని పట్టించుకోరేంటండి? అసలు ఎవడైనా నిజంగా భక్తి కలిగిన వాడు, వేదములంటే గౌరవం ఉన్నవాడు దీన్ని సంగతి పట్టించుకోవద్దు. ఒడిశాలో మా చర్చిని కూలగొట్టడం నీ వేద భక్తి దేవభక్తి అయిందా? వేదాల్లో ఉన్న సూర్య పశువు ఎవరు, అగ్ని పశువు ఎవరు, వాయుదేవుడు ఎవరు, బలి అయిన వాడెవరు? ఇలాగా అథర్వ వేద సంహితలో ఒక గొప్ప మాట చెబుతున్నాడు, బాగా గమనించాలి. ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. అథర్వ వేద సంహితలో ఈ మాట అంటాడు, అతడు నా పాలకుడు, నన్ను సృజించినవాడు, అతడే నా బంధువు, అతడు విశ్వమందలి సకల ధామములను తెలిసినవాడు, అతడొక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు, లోకములందలి సకల సంప్రశ్నలు అతనిని గురించినవే. ఇది శ్రీమదాంధ్రవచన అథర్వ వేద సంహిత. అథర్వ వేద సంహితలో 2వ కాండము మొదటి అనువాకము మొదటి సూక్తము, 2వ కాండము మొదటి అనువాకము మొదటి సూక్తము అథర్వ వేదము. 3వ మంత్రము. ఈ 3వ మంత్రంలో ఏం చెబుతున్నాడంటే, ఒక ఆయన ఉన్నాడండి, సమస్త దేవతల పేర్లు ఆయనవేనట. ఇందాక అగ్నిదేవుడు ఉండెను, పశువై ఉండెను, బలి ఆయను. వాయుదేవుడు ఉండెను, ఆయన పశువులాగా బలి ఆయను. సూర్యుడు ఉండెను, ఆయన బలిగా మరణించెను అని చెప్పి ఇప్పుడు ఏమంటాడంటే, ఆయన
ఒకడే. సూర్యుడన్నా ఆయనే, వాయువన్నా ఆయనే, అగ్ని అన్నా ఆయనే. ఒక్కడికే పేర్లట ఇవన్నీ. అగ్నియు, వాయువును, సూర్యుడును అయి ఉన్నవాడు ఎక్కడున్నాడంటే బైబిల్లో ఉన్నాడు. యేసునాథునికున్న పేరు నీతి సూర్యుడు. 84వ కీర్తన 11వ వచనంలో దేవుడైన యెహోవా నీతి సూర్యుడు, ఆయన సూర్యుడును కేడెమునై ఉన్నాడని చెప్పారు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నీతి సూర్యుడు మీకు ఉదయించును అన్నాడు. సూర్యుడు యేసుక్రీస్తు నీతి సూర్యుడు. ఆయన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వేగముగా వీచిన బలమైన గాలి వంటి ధ్వని పుట్టింది. ఉత్తర వాయువు ఏకించము అని పిలుపుంది. పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనంలో. పిల్లరా, గాలి వంటి దేవుడు యేసు అంతటా కనిపించకుండా ఉంటాడు కాబట్టి, సూర్యుని వంటి దేవుడు యేసు అన్ని దేశాలకు వెలుగునిస్తాడు కాబట్టి, అగ్ని వంటి దేవుడు యేసు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు అన్నీ యేసేనండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా తప్పక మన వద్దకు వచ్చును, ఉదయం ఉదయించినట్లుగా మన వద్దకు వచ్చును. అంటే సూర్యుడిలాగా వస్తాడు. భూమిని తడుపునట్టు వర్షము వలె యెహోవా వచ్చును. వరుణదేవుడు అంటే కూడా యేసయ్యే. వర్షంలాగా పైరుండి వస్తాడు, మనకు ఆహారం కలిగిస్తాడు. వరుణదేవుడు యేసు. వాయుదేవుడు, సూర్యదేవుడు, అగ్నిదేవుడు అంటే అగ్నిలాగా పరిశుద్ధుడు, వాయులాగా కనిపించకుండా ఉంటాడు. కనిపించకుండానే మన ఊపిరి పోసి మనల్ని బ్రతికిస్తుంటాడు. ఆయన బలి పశువాయును, ఆయనే యజ్ఞమాయను, ఆయనే యజ్ఞమాయను. ప్రియులారా, అతడే అగ్ని, అతడే ఇంద్రుడు, అతడే శబ్దము, అన్నీ ఆయనేనట. ఎవరైనా ఆయన గురించి తెలియ శక్యమైనది నేను చెబుతున్నాను. అది లిఖిత వేదములో నుండి చెబుతున్నాను. ఎక్కడి వేదమో కాదు, నా దేశములోని ఋగ్వేదములో నుండి, వేద సంహితలో నుండి చెబుతున్నాను. సకల దేవతల పేర్లు ఆయనను కూర్చున్నవే. ప్రియులారా, ఆయన ఎందుకు యజ్ఞమయ్యాడు, ఎలా యజ్ఞమయ్యాడు? ఇందాక ఎవరో నన్ను అడిగారండి, తండ్రి ఏమిటి, కుమారుడు ఏమిటి, కొంచెం వివరంగా చెప్పండి అని. కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత, తిత్తిరి అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆ తిత్తిరి మహర్షికి కలిగినటువంటి దర్శనం గనుక తైత్తిరీయ సంహిత అన్నారు. కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహితలో ఈ యజ్ఞమును గురించి రాశాడండి. 169వ పేజీ. ఏమండి, దయచేసి గమనించండి. 2వ కాండము, కృష్ణ యజుర్వేదము 2వ కాండం, మొదటి ప్రపాఠకము, మొదటి అనువాకము, 7వ మంత్రము చదువుతున్నాను. ఈ లోకమున ప్రజాపతి ఒక్కడే ఉండేది. ఒకప్పుడు ఎవడు లేడండి. దేవతలు లేరు, రాక్షసులు లేరు, ఏమీ లేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు. మనుషులు లేరు, క్రిమి కీటకాలు, జంతువులు, పక్షులు ఏమీ లేవు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ప్రజలను, పశువులను సృష్టించాలనుకున్నాడు. అటు తలచిన వాడు తన ఉదరము నుండి వపను తీసి, దేవుడు ఉన్నాడు, నన్ను చూడండి ఇలా, ఆయన కడుపులో నుండి మెత్తటి కొవ్వును తీశాడు, ఖండించి కత్తితో కోసుకున్నాడు. దేవుడు తన పొట్టలో నుండి వపను తీసి అగ్నిలో వేసినాడు. అప్పుడు కొమ్ములు లేని మేక ఆవిర్భవించినది. ప్రజాపతి తన సొంత రూపమైన ఆ మేకను బలికిచ్చినాడు. అప్పుడు ప్రజాపతి విశ్వమును సృష్టించుటకు సమర్థుడైనాడు అని. ఒక బలి జరిగితే బాగుండునని ఆ దేవుడు అనుకున్నాడు. సృష్టి మొదలు పెట్టక ముందే అనుకున్నాడు బలి చేస్తే బాగుండునని. ఎక్కడి నుంచి బలి చేస్తాడు? జంతువులు లేవుగా. తనలోని ఒక భాగమును తీసి దాన్నే పశువుగా చేసి
బలిచ్చాడు. దేవునిలో నుండి బయటికి వచ్చిన ఆ భాగమే దేవుని కుమారుడు. ఆయనే నాద బ్రహ్మము, ఆయనే ప్రణవము, ఆయనే శబ్ద బ్రహ్మము, స్వర బ్రహ్మం, ఏమైనానండి. ఆయన సూర్యుని పోలినవాడు, ఆయన అగ్ని వలె పరిశుద్ధుడు, ఆయన సర్వ జగముల కొరకు బలి అయినవాడు. ఆయనని మేము ఈ రాత్రి ప్రకటిస్తున్నాం. కొత్త దేవుణ్ణి కాదండి. కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితలోని దేవుని రూపమైనటువంటి కొమ్ములు లేని మేక పేరు యేసుక్రీస్తు అని రాత్రి మేము ప్రకటిస్తున్నాం. కొత్త దేవుడా, మాలమాదిగల దేవుడా, అమెరికా దేవుడా? ఈయన వేదవేద్యుడు, వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడు యేసుక్రీస్తు నాథుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, 1000 మాటలేరు. ఎందుకు వాదోపవాదాలు? లోకమందలి సకల సంప్రశ్నలు అతని గూర్చినవి. అతడే నా బంధు, అతడే యజ్ఞం, అతడే శబ్దం, అతడే వాయువు, అగ్ని, అన్ని పేర్లు ఆయనవే. బలి అయిన వాడే దేవుడు. వేదములు చెప్పుచున్నది. ఒకసారి నా దగ్గరికి కొంతమంది పురోహితులు వచ్చారు. మీరు వేదములు నమ్ముచున్నారా అన్నారు. నేను నమ్ముచున్నాను, గనుకనే నేను యేసును నమ్మవలసి వచ్చింది. నన్ను అడుగుతున్నారు, అసలు మీరు నమ్ముచున్నారా అని అడిగారు. వాళ్ళు ముఖాలు చూసుకుని, వేదములు నమ్ముచున్నామని మీరు అన్నారు గనక మీకు మాకు గొడవ వద్దు, మేము వెళ్ళొస్తామని తెలిసిపోయింది వాళ్ళకి. ప్రియులారా, వేదములను ఎలాంటి ద్వేషము లేకుండా యథార్థంగా సహృదయంతో చదివే ప్రతి ఒక్కడికి ప్రతి పేజీలో క్రీస్తు కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎప్పటికైనా దేవుడు నాకు కోట్ల రూపాయల ధనం ఇస్తే కొన్ని కోట్ల ప్రతులు చతుర్వేద సంహితను ప్రజల భాషలో ముద్రించి ఇంటింటికి పంచుతాను. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా, హిందీ బెల్ట్లో హిందీలో వేదాలు, కన్నడ భాషలో వేదాలు, తమిళంలో, మలయాళంలో, తెలుగులో, ఒరియాలో, మరాఠీలో, గుజరాతీలో వేదములు పంచాలి. నేను సువార్త కరపత్రాలు పంచనండి, వేదాలు పంచిపెడతా భారతదేశం నిండా. భారతదేశం యేసును తెలుసుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వేదాలను మించిన సువార్త పత్రికలు లేవు. ఒక్క పని చేస్తాను, రెడ్ లెటర్ ఎడిషన్ లాగా యేసును గూర్చిన ప్రవచనములన్నీ ఎర్రక్షరాలు ప్రింట్ చేసి దేశాన్ని పంచిపెడితే చాలు. నేను చెప్పనక్కర్లా. దీర్ఘతముడు, యాజ్ఞవల్క్యుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, ఈ మహర్షులే యేసును భారతదేశానికి చాటిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రభువైన యేసును ప్రకటించడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. మనము కొత్త దేవుణ్ణి తీసుకురాలేదు, వేదములలోని దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నాం. ఇందుకు భారతీయులమైన మనం గర్వించాలి. ఆఖరి మాటకి ముగిస్తున్నాను. వేదములలోనే ఉంటే మరి నీ సువార్త కూటం ఎందుకయ్యా? ఈ సభ ఎందుకు, మైక్ ఎందుకు, లైట్ ఎందుకు, నీ కోట్ ఎందుకు, సూట్ ఎందుకు, ఈ గొడవ ఎందుకు? ఎందుకు మాకు ఈ శ్రమ? ఎందుకు అంటే క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల నాడు మహర్షులు ఏ దేవుని గురించి చెప్పారో ఆయనను ఈనాడు భరత జాతి మరచిపోయింది. చిన్న పిల్లనెవడో ఎత్తుకుపోయి పెంచుకున్నాడు అనుకో, అది పెద్దదైన తర్వాత వాళ్ళ అమ్మనే గుర్తుపట్టదు. ఎవరమ్మా నువ్వు అంటుంది, పిలిస్తే బెదిరిపోతుంది. అలాగ తయారైంది భారత జాతి. భారత జాతి తన తల్లినే మర్చిపోయింది, తన తండ్రినే మర్చిపోయింది. అతడే నాకు బంధువు, నా కొరకు బలి అయిన వాడే నా బంధువు అని మహర్షులు చెబుతున్నారు. మన ప్రియ బంధువును మనం మర్చిపోయాం, మన కన్న తండ్రిని మనం మర్చిపోయాం, మహర్షులు అడిగిన దేవుణ్ణి మనం మర్చిపోయాం.
ఆ అగ్నిదేవుడు, వాయుదేవుడు మన కొరకు సృష్టికి ముందే బలి అయిన దేవుణ్ణి మనం మర్చిపోయాం. వేదములని చెప్పడం తప్ప వేదముల్లోని దేవుణ్ణి పట్టించుకోని స్థితికి భారత జాతి వచ్చింది. అందుకే మనకి నాడు ఇంత దరిద్రం వచ్చింది. ఒకనాడు ప్రపంచానికి అగ్రరాజ్యం భారతదేశం, ఈనాడు అప్పుల ఊపిలో కూరుకుపోయింది. ఎందుకు? దైవాశీర్వాదం లేదు. మ్లేచ్చులు అని తిట్టిపోసి వాడి దగ్గరికి పోయి బొచ్చ పట్టుకోవాల్సి వచ్చింది పిచ్చమెత్తుకోవడానికి. ఎందుకు? వేదములలోని దేవుణ్ణి గ్రహించండి. వేదములలో మహర్షులు చెప్పిన ఆ యజ్ఞ పురుషుడైన యేసుని అంగీకరించండి. అప్పుడు భారతదేశం ప్రపంచానికి అగ్రదేశం అవుతుంది. అమెరికాకు, ఇంగ్లాండ్కు, జపాన్ అప్పులు ఇస్తుంది. నా దేశం బాగుండాలి, నా దేశం వర్ధిల్లాలి, నా దేశం ప్రపంచానికి అగ్రరాజ్యం కావాలి. మరచిపోయిన వేదకాలపు దేవుణ్ణి మళ్ళీ నా జాతికి పరిచయం చేయాలి. తప్పమ్మా పాప, అమ్మను చూసి బెదిరిపోకు. ఎవరో కాదు, నీ కన్ను తల్లమ్మ అని ఆ పసిపాపకు అమ్మను పరిచయం చేసినట్టు ఇవాళ మేము యేసును భారతదేశానికి పరిచయం చేస్తున్నాం. భారత జాతి యేసును గ్రహించాలి, యేసును నమ్మాలి. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రపంచంలో మీరు అగ్రరాజ్యం అవుతారు. భారతదేశమా, నీవు మరచిన నీ ప్రియ బంధువు యేసును మరోసారి హృదయంలోకి రమ్మని ఆహ్వానించు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. రేపు ఉదయకాలం ఈ సభలలో నూతనముగా యేసు ప్రభువును అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడునన్న యేసయ్య ఆజ్ఞను అనుసరించి, ఎవరికి బలవంతము లేదు, బాప్తిస్మం మాకు ఇవ్వండి మీరే మమ్మను బలవంతం చేస్తే, రేపు ఉదయకాలం 6 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్కు రావాలి. రేపు ఉదయకాలం మీకు బాప్తిస్మాలు ఇవ్వబడతాయి. తర్వాత దేవుని సేవ కొరకు నూతనముగా సమర్పించుకొని ప్రతిష్ఠించుకున్న కొంతమంది ఈ దినాన భరత జాతి మరచిపోయిన కన్న తండ్రిగా, భరత జాతి మరచిపోయిన ప్రాచీన కాలపు ఆప్త మిత్రుడిగా మాకు మరోసారి మీరు ప్రత్యక్షమై దర్శనమిచ్చినందుకు మిమ్మల్ని స్తుతించి కొనియాడుచున్నాము. ప్రభువా, నీ వాక్యం ఫలింపజేయండి. విజయవాడ మహానగరాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ విజయవాడ మహాపట్టణంలో ఎందరెందరో నీ దాసులు, నీ పరమ భక్తులు వచ్చారు, సువార్త ప్రకటించారు. ఇంకా లక్షలాది జనము నిన్ను తెలుసుకోలేకపోయారు నాయన. వారి సందేహాలు నివృత్తి చేయబడి సకల విధమైన అహంభావమును, వ్యర్థమైన విద్వేషమును, పిరికితనమును విడనాడి విజయవాడ నగర వాసులందరూ రక్షణ పొందినట్లు, యావత్ ఆంధ్రదేశములోని మా ప్రియతమ సోదర సోదరీమణులందరూ రక్షణ పొందినట్లు, మా ప్రియ భారతీయ సోదరులందరూ సోదరీమణులందరూ రక్షణ పొందినట్లు సహాయం చేయండి. అందరికన్నా ముందు మిమ్మల్ని గూర్చి తెలుసుకున్న దేశము నా దేశం నాయన. నిన్ను మర్చిపోయింది, వేదన కలుగుతోంది, బాధ కలుగుతోంది. అయ్యో నా దేశము రక్షించు నాయన. నా దేశం మీద పరిశుద్ధాత్మను కుమ్మరించండి. అందరూ పీఠాధిపతులు, మఠాధిపతుల మీద నీ ఆత్మను కుమ్మరించండి. మత నాయకుల మీద, బాబాల మీద, స్వాముల మీద, వారి భక్తుల మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. అందరికి దీర్ఘాయుష్యం ఇవ్వండి, అందరికి ఆరోగ్యం ఇవ్వండి. దేవుని గ్రహించకుండా నా దేశ ప్రజల మనోనేత్రాలకు గంతలు కట్టిన సైతాను శక్తులన్నిటి వేస్తున్నాము, మన గద్దిస్తున్నాము తండ్రి. భారతదేశానికి కనువిప్పు కలుగ చెయ్యమని యేసునామమున వేడుచున్నాను తండ్రి. ఆత్మదేవునితో దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి, దైవాన్వేషకులందరికీ, సత్య ప్రేమికులందరికీ సదాకాలం ఎడబాయక తోడై ఉండను గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయ. ప్రభు యేసు రక్తమునకే జయ. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక.
ఆమేన్. దేవుని యందు ప్రియమైన వాళ్ళ దయచేసి గమనించండి. రేపు ఉదయకాలం 10 గంటలకే సత్యవాక్య పరిశోధన తరగతులు జరుగుతాయి. అలాగే రేపు ఉదయం 6 గంటలకు మరి బాప్తిస్మం తీసుకోవాలని సిద్ధపడిన వాళ్ళు ఈ డయాస్ యొద్దకు వచ్చి మరి మీరు సంప్రదించి మీ పేర్లు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారికి స్వల్ప రిజిస్ట్రేషన్ ఫీజుతో భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. రిజిస్ట్రేషన్ కౌంటర్లో మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే మీకు స్వల్ప రిజిస్ట్రేషన్తో భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. దయచేసి విషయాలు గమనించండి.